హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో సున్నుండలు తయారు చేయబోతున్నాను. దానికోసం అరకిలో మినపప్పు తీసుకున్నాను. అది ఒక క్లాత్లో వేసుకొని దానికి ఉన్న పౌడర్ అంతా తూడ్చేసానండి. ఎందుకంటే పురుగు పట్టకుండా దాన్ని ఇస్తారు కాబట్టి పౌడర్ కలిపి. ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అరకిలో పప్పుల నుండి సగం పప్పు వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేశానండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎందుకంటే ఎక్కువ మాడనివ్వద్దండి, టేస్ట్ రాదు. అలాగని పచ్చిగా కూడా ఉండద్దు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకున్నాను. దానికి అరకిలో బెల్లం తీసుకున్నానండి. నేను అరకిలో బెల్లాన్ని సన్నగా తురుముకున్నాను. సన్నగా తురుముకొని మిక్సీ పట్టిన ఈ అరకిలో మినపప్పు మెత్తగా పౌడర్ చేశానండి. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం బరకగానే ఉంటుంది. మనం మిక్సీలో పట్టుకుంటే కొంతమంది గ్రైండర్లో పట్టుకుంటారు, కొంతమంది ఏమో మిల్లులో తీసుకొచ్చుకుంటారు. ఇంకా దాంట్లోనే ఒక 4-5 ఇలాచీలు వేసుకొని నేను మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు. కొంతమంది పిల్లలు ఇలాచీని కూడా ఇష్టపడారండి. నేను 4 వేస్తున్నాను. మా పిల్లలు కూడా కొంచెం అల్లరి పిల్లలే, తినరు సరిగ్గా. దీన్ని ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను, బెల్లమును మినపప్పు. దీంట్లో నేను 200 ml నెయ్యి తీసుకున్నాను. 200 ml నెయ్యిని నేను 150 ml వేసుకున్నానండి. దీంట్లో నాకైతే సరిపోయింది 150 ml అరకిలోకి. ఇంకా అది మనకి ఉండలుగా చుట్టడానికి వచ్చేంత మనకి ఇష్టం. పిల్లలు ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నాకు అయితే 150 ml సరిపోయిందండి. ఇంకా ఇప్పుడు దాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. మంచిగా బాగా కలుపుకొని దాన్ని ఉండలు చుట్టాలి. చిన్న చిన్న ఉండలు చుట్టుకొని మనం వాటిని ఒక 5 నిమిషాలు ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ప్లేట్లో ఆరబెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టపడే సున్నుండలు అయితే రెడీ అండి. వర్షాకాలం వచ్చింది కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా నేను ఇంట్లోనే హెల్తీగా చేసి పెడతాను. అయినా పిల్లలు బయటే తింటారండి. అయినా వాళ్ళని వద్దని బుదిరగిచ్చి ఏదో ఒకటి చేసి నేను ఇది ఇంకా చేస్తూ పెడుతూ ఉంటాను. నాకైతే నచ్చింది, పిల్లలకు కూడా నచ్చింది. మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఆరోగ్యానికి మంచిది. బెల్లము ఐరన్ కాబట్టి, మినపప్పు తెలిసిందే ప్రతి ఇంట్లో అది కంపల్సరీ వాడాలి, పిల్లలకి హెల్దీ కాబట్టి.